హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మంచూరియన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. చల్లచల్లగా వాతావరణం ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కదా గోబీలు. సో ఫ్లవర్ గోబీని తెచ్చుకొని ఈ విధంగా మీడియం సైజు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 1 లీటర్ దాకా వాటర్ వేసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి, ఎక్కువ కాదు. ఇవి రోల్ బాయిల్ అయ్యే వరకు బాగా మరిగించుకోండి. ఇలా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఫ్లవర్ గోబీలన్నీ వేసేసుకోండి. ఇవి ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా పైకి బబుల్స్ వచ్చినప్పుడు ఇంతవరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉడికేస్తే మెత్తగా చెదురు అయిపోతాయి. తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఎక్సెస్ వాటర్ అన్ని వంపేసుకొని ఇలా గోబీలన్నింటినీ ఒక స్ట్రైన్ చేసుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి. ఇందులోకి వెంటనే చల్లనీళ్ళు పోసామంటే ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటాయి. ఎక్కువ కుక్ చేసుకున్నామంటే మనకి గోబీలు అనేది మెత్తగా వస్తాయి డీప్ ఫ్రై చేసేటప్పుడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. జస్ట్ 10 మినిట్స్ ఒక బాయిల్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అన్నీ ఉడికించుకొని పూర్తిగా చల్లారి పెట్టుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్ దాకా మైదా అండ్ 4 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి యాడ్ చేసుకోండి. మీరు బియ్యపిండి ప్లేస్లో శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. బియ్యపిండి వేసుకుంటే మంచిగా ఉంటాయి. తర్వాత ఫుడ్ కలర్ ఏమీ వేయట్లేదు, ఇంట్లో చేస్తున్నాం కాబట్టి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా కారం, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకోండి. తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్ని అంతా వాటర్ ఏమీ యాడ్ చేసుకుండా ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇంకా పొడిగా ఉన్నాయి అనుకుంటే ఇలా కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ జస్ట్ కోడ్ చేసుకోవాలి మనం వేసిన పౌడర్స్ అన్నీ. మీకు ఇంకా కోడ్ అవ్వలేదు అనుకుంటే ఎక్స్ట్రా మైదా కానీ బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా జస్ట్ కోడ్ చేసుకోవాలి. ఇలా కోడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కోడ్ చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్ గోబీస్ అన్ని ఇందులోకి వేసుకోవాలి. నూనెకి సరిపడా వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే సరిగా ఫ్రై అవ్వవు అండ్ మెత్తగా ఉండిపోతాయి. ఒక 5 నిమిషాల తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అండ్ క్రిస్పీగా వచ్చే వరకు తిప్పుతూ కలుపుతూ వేయించుకుంటూ ఉండండి మధ్యలో. చూడండి, ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ నుంచి సపరేట్ అవుతూ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అనేది వేగుతాయి. ఈ విధంగా వేగినప్పుడు ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మొత్తంగా వేయించుకోండి. సో మీకు కావాలంటే సాస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా డైరెక్ట్గా పిల్లలకి సాస్ వేసి సర్వ్ చేయొచ్చు. సో ఒక్కొక్కసారి టైం లేనప్పుడు, ఎక్కువ క్వాంటిటీలో ఫ్లవర్ లేనప్పుడు నేను ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇస్తుంటాను. ఎక్కువ క్వాంటిటీలో అంటే 2-3 ఫ్లవర్స్ చేసినప్పుడు గోబీకి చేసుకోవాలి అనుకున్నప్పుడైతే గోబీ చేస్తూ ఉంటాను. మీరు గోబీ రెసిపీ చేయాలి అనుకుంటే నేను ఆల్రెడీ షేర్ చేసి పెట్టాను. చూడండి, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.